వచ్చిన ప్రతిసారి వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలేమో మీకు. మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైం మంచిగా అనిపిస్తారు, మళ్ళీ అగైన్ చాలా గ్యాప్ తీసుకుంటారు అంతేనా? అంటే మేము గ్యాప్ తీసుకోవడం అంటే అది వాంటెడ్లీ తీసుకునే గ్యాప్ కాదు, అది అలా వచ్చేస్తుంది అంతే. బికాజ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే వచ్చాను దట్ ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి. సో దాని వల్లే గ్యాప్ వస్తుంది తప్ప ఏదో కావాలని చెప్పి అయితే గ్యాప్ తీసుకోవట్లేదు. చదువు కూడా అంత అయిపోయింది కాబట్టి ఇంక తీసుకోకర్లేదు. అయిపోయిందా? ఓకే, నైస్. సో నందు అసలు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు, అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్, అండ్ ఆల్సో టెంపరీ రూమ్మేట్స్. సెకండ్ సీజన్ కావాలి బ్రో అని చెప్పి కామెంట్స్ అందరూ పెడుతూ ఉన్నారు. సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని. వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఓకే, సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా సెట్ అయింది? అంటే ఫస్ట్ సిరీస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆల్రెడీ చాయ్ బిస్కెట్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కదా ఫీమేల్ లీడ్. సో యానీ ఎలా వచ్చింది పిక్చర్లోకి? యానీ అంటే సో నేనైతే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. ఓకే, అభిరామ్ అంటే బాగా స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. దాని తర్వాత మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు మాకు అర్థమైపోయింది చాలా ఒక పర్ఫార్మర్ కావాలి దీనికి, ఎవరైతే వాళ్ళు సెట్ గారు అని. సో అప్పుడు మాకు ఇన్ హౌస్ యాక్చువల్లీ ఎవరు లేకుండే. సో వివర్ అనే ఫ్రీలాన్సే ఉండే. సో వివర్ ఆడిషనింగ్ అని చాలా మందిని చేసాం. చేసిన తర్వాత 2 years బ్యాక్ తీసుకున్నాం తను ఆడిషన్. సో తీసుకున్నప్పుడు బాగా అనిపించింది అభిరామ్కి. బట్ ఎందుకో వర్కౌట్ కాదు, డేట్సా లేకపోతే కమర్షియల్సా ఐ డోంట్ నో, నాకు అదంతా తెలియదు. బట్ అప్పుడైతే 2 years బ్యాక్ అయితే వర్కౌట్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లాస్ట్కి ఇంకా ఏదో అభిరామ్ ఏదో జుగాడ్ చేసిండు, ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఏదో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అప్పుడు చెప్తే ఓకే మీరు ఇంకా చేయలేదా ఇది, ఓకే నేను చేస్తాను. నాకు ఐడియా లేకుండే, అంటే నాకు 2022 స్టార్ట్ 2021 ఆ టైంలో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళే కాల్ చేస్తారు ఇఫ్ దే వాంట్ మీ టు బీ ఆన్ బోర్డ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నరేషన్ అంతా అయింది, కమర్షియల్స్ మాట్లాడాము, దెన్ కాల్ బ్యాక్ రాలేదు. సో ఐ థాట్ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఏమో, వాళ్ళ కమర్షియల్స్ దగ్గర అటు ఇటు అవ్వచ్చేమో అనుకున్నా. ఆఫ్టర్ 1.5 year or 2 years అగైన్ నాకు కాల్ వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ టెక్స్ట్ చేసింది ఇలా దే యాక్చువల్లీ వాంట్ యూ టు డూ ద ప్రాజెక్ట్ అది దెన్ ఐ వాస్ ప్రిటీ హ్యాపీ అగైన్. బికాస్ నాకు నరేషన్ చెప్పినప్పుడే ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది అండ్ ఫీమేల్ సెంట్రిక్ కానీ పర్స్పెక్టివ్ చాలా ఉంటుంది, స్కోప్ కూడా చాలా ఉంది ఫర్ యాక్టర్ టు పర్ఫార్మ్. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వచ్చింది ఛాన్స్. అండ్ అభిరామ్ చెప్పాడు చాలా సార్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను చాలా ట్రై చేశాను త్రూ డిఫరెంట్ కాంటాక్ట్స్, కనెక్ట్ అవ్వలేకపోయాం అది ఇది అని. బట్ ఐ థింక్ ఐ వాజ్ మెంట్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ హియర్ ఐ యామ్ టుడే. సూపర్. సో ఫీమేల్ పర్స్పెక్టివ్ అన్నాను, ఆబ్వియస్లీ దీనికి కౌంటర్ ఆల్రెడీ సిరీస్ లో ఇచ్చారు, మాకు లేవా బాధలు మాకు లేవా భయాలు అని చెప్పి. సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఓవరాల్ గా? క్యారెక్టర్ ఓవరాల్ గా అంటే నాకైతే ఇది నేను చూస్తే ఫీమేల్ సెంట్రిక్ లాగానే చూస్తా. ఎందుకంటే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హర్ క్యారెక్టర్. తన చాయిసెస్ ని బట్టి వీడు చేంజ్ అవ్వడం అదంతా ఉంటది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీకు తెలుస్తుంది, ఈ సైడ్ కూడా కొంచెం రివీల్ అవుతుంది. సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అంటే 2 years బ్యాక్ మేబీ ఇంకొంచెం అంటే నా ఏజ్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఏమో టు ప్లే దిస్ క్యారెక్టర్. బట్ మళ్ళీ గ్యాప్ వచ్చి సన్నగయ్యి లావై ఇదంతా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉండే. అండ్ ఇంకొకటి ద బ్రీఫ్ డైరెక్టర్ గేవ్ మీ వాజ్ ఇట్లా పాత నందులాగా ఉండొద్దు అని. సో అట్లా ఉండకుండా ఉండడానికి చాలా ట్రై చేసిండే. సో నేను నేర్చుకున్న యాక్టింగ్ అంటే నేను నేర్చుకోలేదు యాక్టింగ్. సో ఎవ్రీథింగ్ ఇన్స్టింక్టివ్ కాబట్టి ఇన్స్టింక్ట్ ని కంట్రోల్ చేసుకొని కొత్తగా ఏం చేయొచ్చు అన్న వేలో ఎక్స్ప్లోర్ చేసిండే. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకుముందు చేసిన అన్ని సిరీస్ లో కానీ వీడియోస్ లో కానీ డిఫరెంట్ షేడ్స్ చూసాము. ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది, అది త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉండాలి. సో ఈ క్యారెక్టర్ అంటే మీరు ప్లే చేసేటప్పుడు కూడా బిఫోర్ దట్ అనుకుంటారు కదా ఇలా చెయ్యాలి ఆర్ ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి దాని ఆస్పెక్ట్స్ తీసుకోవాలి కదా. సో ఎలా అయింది మీకు కాన్వర్సేషన్? నాకు చాలా డిస్కస్ చేసేవాళ్ళం. నేను అదే ఆఫీస్లో ఉంటా కాబట్టి నేను అభిరామ్ ఎవ్రీడే ఏదో డిస్కషన్ అయ్యేది, ఇది ఎట్లా చేద్దాం వేరే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ యాడ్ అయ్యేది. జనరిక్ ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్టయితే ఏం చూసుకోలేదు. కొంచెం సటిల్ ఉండాలి, కొంచెం రియల్ ఉండాలనే పెట్టుకున్నాం. అందుకే ఇట్లా ఎక్కువ యానిమేటెడ్ యాక్షన్స్ ఉండవు, ఏమైనా తెలిసిన ఎక్కువ రియాక్షన్స్ ఉండవు. మన ప్రీవియస్ సిరీస్ లో అట్లే ఉంటాయేమో, ఎక్కువ ఎక్స్ట్రోవర్టెడ్ అంటే హైపర్ ఉంటుంది. దీంట్లో అట్లా ఉండొద్దు అని తీసుకున్న కాన్షియస్ డెసిషన్ అది.
ఇంకా సరే క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అనేది మీ క్యారెక్టర్. బ్యాక్ అండ్ సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఇట్లా ఉంటదని చెప్పి డిస్క్రైబ్ చేస్తారు కదా, సో అట్లా ఏం చెప్పారు? అది నాకు అక్కడి నుంచి ఏం క్లియర్ గా రాలేదు, మ్యూచువల్ డిస్కషన్ అంతా. సో ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం. ఇది ఇంకా సీన్స్ బట్టి ఇవాల్వ్ అవుతూ వచ్చిన ఒక క్యారెక్టర్. అంటే ఇలానే ఉండాలి అనేది కాదు, లైక్ ఇన్నోసెన్స్. రిత్విక్ ది కూడా నేను చెప్తాను, సారీ, బట్ రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది. సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసేది తప్ప దానికంటూ సపరేట్ గా క్యారెక్టర్ ఇలానే ఉండాలని చెప్పి వర్క్ షాప్ అలా చేసింది అయితే లేదు. సీన్స్ వర్క్ షాప్ అయ్యాయి కానీ క్యారెక్టర్ ఇంట్లోనే ఉండాలని అయితే లేదు అనుకుంటున్నాను. బట్ మీ క్యారెక్టర్ అలా ఫస్ట్ ఐ థింక్ హి వాంట్స్ టు యాడ్ సంథింగ్ టు ఇట్. యా చెప్పండి. సో క్యారెక్టర్ స్పెసిఫిక్ కాదు ఇది, అంటే బేసిక్ గా క్యారెక్టర్స్ త్రూ మూమెంట్స్ బేసిక్ రాసుకుంది అయితే మూమెంట్స్ బేసిక్. సో క్యారెక్టర్ వైజ్ అంటే కొంచెం 21-ish ఉండాలి, అంటే మరి నేను 10th పిల్లగానిలాగా చేయొద్దు, అట్లా అని మళ్ళీ మెచ్యూర్డ్ గా కూడా చేయొద్దు. సో ఆ బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేసినాం, కొన్ని వర్క్ షాప్స్ చేసినాం. దాంట్లో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ చాలా బచ్చలా చేసినట్టు అనిపిస్తుంది, కావాలని చేసినట్టు అనిపిస్తుంది అంటే అది వి యూస్ టు డిస్కస్ అండ్ టోన్ ఇట్ డౌన్ కొంచెం. సో అట్లా కాన్స్టెంట్ ప్రాసెసింగ్ షూట్ లో కూడా అంతే. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో లిమిటెడ్ క్యారెక్టర్స్ కదా, జస్ట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్, ఫ్రెండ్ హరిణి అండ్ ఓనర్ అంటే అసలు క్రేజీ కామెంట్స్ చూస్తుంటారా మీరు జనరలీ? నేను ఫస్ట్ చూడంగానే అనుకున్నా నిర్మలా సీతారామన్ లాగా ఉన్నారు అని చెప్పి. సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా? చేస్తున్నప్పుడు అయితే నాకే అనిపించలేదు. యాక్చువల్లీ మాకు ఎవరికి అనిపించలేదు. అంటే నేను యూజువల్ గా నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు ఫస్ట్ టైం. సో ఈ కామెంట్స్ చూసి అలవాటు ఇదంతా కూడా నాకు అసలు లేదు. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక వీళ్ళందరూ కొంచెం కామెంట్స్ అవన్నీ చూస్తుంటే లైక్ ఓకే ఇది కొంచెం చాలా డిఫరెంట్, నాకు సరే చూద్దామని చెప్పి సెకండ్ ఎపిసోడ్ నుంచి దట్ ఈస్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద కామెంట్స్ అనమాట. దాని తర్వాత ఈ నిర్మలా సీతారామన్ గారి రిఫరెన్స్ కూడా నాకు చాయ్ బిస్కెట్ వాళ్ళు ఏదో రీల్ పెట్టినప్పుడు దట్ ఈస్ ఐ గాట్ టు నో. సో ఆడియన్స్ ఆర్ సో మచ్, అంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి ఎలా కనిపించారో తెలియదు, బట్ మాకు అనిపించలేదు వెన్ వీ వర్ వర్కింగ్ విత్ హర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.